అందరికీ నమస్కారం. ఈటీవీ లైఫ్ యథార్థు ఆహారానికి స్వాగతం. మనం ఇప్పుడు మార్గశిర మాసంలో ఉన్నాం, అంటే ధనుర్మాసం. ఈ మాసంలో మనకి పగలు చాలా తక్కువ, రాత్రులు ఎక్కువ సమయం ఉంటుంది. చలి బాగా స్టార్ట్ అవుతా, భోగి మంటలు వేసుకుంటాం. ఈ టైంలో రంగవల్లులు, ఆల్మోస్ట్ పిండి వంటలు, అనేకటువంటి సత్సంగాలు, వైష్ణవాలయాలన్నీ కూడా చాలా కలకల్లాడుతూ విష్ణు సహస్రనామంతో, అదేవిధంగా మనకి ఆధ్యాత్మిక పయనం వైపు కూడా మనం నడుస్తాం అన్నమాట. ఈ టైంలో ఒక్కొక్కసారి మనం ఉపవాసాలు ఉంటాం. ఆ టైంలో మనం ఇలాంటి చిలకడదుంప, ఇప్పుడు చిలకడదుంప చాలా ఎనర్జీ సోర్స్ అండి, అంటే ఎనర్జీ, ఒక శక్తి భాండాగారం అనమాట. ఆ చిలకడదుంపతోటి ఈరోజు మనం ఒక 2 వంటలు చూడబోతున్నాం. ఊద చిలకడదుంపల కొబ్బరి అన్నం, ఇంకోటి చిలకడదుంపల సూప్. ఈ రెండింటిని మనం ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. ముందుగా ఊద చిలకడదుంపల కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఊద చిలకడదుంపల కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన ఊదన్నం 1 కప్పు, జీలకర్ర 1 చెంచా, ఆవాలు 1/2 చెంచా, మిరియాల పొడి 4 చిటికెలు, అల్లం తురుము 1/2 చెంచా, కరివేపాకు 1 రెమ్మ, పుదీనా కొంచెం, శనగపప్పు 2 చెంచాలు, జీడిపప్పు పిడికెడు, చిలకడదుంప ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 1, నూనె 3 చెంచాలు, సైంధవ లవణం రుచికి సరిపడినంత. ఊద చిలకడదుంపల కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తా, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఊద బియ్యం, దీన్ని బార్నియార్డ్ మిల్లెట్ అంటారు. ఇది ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో, లేకపోతే పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ చనుబాలు, అంటే లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా మన జీర్ణాశయాన్ని స్ట్రెంథన్ చేసేదానికి, అంటే మన బౌల్ మూమెంట్కి, అదేవిధంగా మన జీర్ణకోశ వ్యాధులు రాకుండా, అదే జీర్ణం బాగా ఈజీగా అరుగుతుంది, చాలా లైట్గా ఉంటుంది. ఈ టైంలో మనకి మన స్పిరిచువల్ జర్నీకి మనం తీసుకునే ఆహారం లైట్గా ఉందనుకోండి, తీసుకున్న ఆహారం లైట్గా ఉండాలన్నప్పుడు చిలకడదుంపలు కొంచెం హెవీ, దాని కాంబినేషన్గా లైట్ మిల్లెట్ అనమాట. ఈ 2 కాంబినేషన్ తీసుకుంటే మనకి చక్కగా తీసుకున్న ఆహారంలో ఆ బలంతో పాటు మన స్పిరిచువల్ జర్నీకి కూడా మనం తీసుకున్న ఆహారం చక్కగా ఉపయోగపడాలన్నమాట. చిలకడదుంప వీటిని ముక్కలు చేసుకున్నాం, మనం కట్ చేసుకొని ముక్కలు చేసుకుని స్టీమ్ చేసుకున్నాం అనమాట. అంటే ఇడ్లీ పాత్రలో స్టీమ్, డైరెక్ట్ వాటర్ కాకుండా ఇలా స్టీమ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం రోస్ట్ చేసుకోవచ్చు. మన కుంపటి మీద అట్లా పొయ్యి మీద రోస్ట్ చేసుకొని దాన్ని పీసెస్ చేసుకోవచ్చు. ఆ స్మోకీ స్మెల్ ఉంటుంది, మీరు అలా రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ స్మోకీనెస్, ఆ గ్రిల్డ్ స్వీట్ పొటాటో లాగా ఉంటుంది అనమాట. అప్పుడు కొంచెం నెయ్యి కూడా దాన్ని కలిపి అలా రోస్ట్ చేసుకుంటే, లేకపోతే గ్రిల్ చేసుకుంటే అలా అటు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది చాలా సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ వెలిగించుకున్నాం. దీనికి కొబ్బరి నూనె వాడుతున్నాను. మీకు నెయ్యి కూడా వాడుకోవచ్చు, కొబ్బరి నూనె వాడుకోవచ్చు. నేను కొబ్బరి నూనె వాడుతున్నాను, అది కూడా గానుగాడిచ్చి. ఆవాలు లేకపోయినా పర్లేదు, ఓన్లీ జీలకర్రతో కూడా మనం ఈ పోపు పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఆవాలు వేసుకున్నాం. ఆవాలు కొంచెం చిట్పెట్లాడేటప్పుడు నెక్స్ట్ మనం జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర కొంచెం, కొంచెం అల్లం వేసుకున్నాం. అల్లం తురుములాగా వేసుకోవచ్చు, ఇలా కొంచెం అల్లం ఫ్లేవర్ దిగిన దాకా మనం కొంచెం ఇలా అనుకున్నాం. పచ్చిమిర్చి చిన్నగా కోసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. కారాన్ని బట్టి, ఇది మిరియాల పొడి వేస్తున్నాం కాబట్టి 1 వేసుకున్నాను. మిరియాల పొడి లేకపోతే 2-3 వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. కరివేపాకు, భారతీయ భోజనంలో పోపుకి చాలా చాలా ఇంపార్టెంట్. పోపులు వేసే ప్రతి ద్రవ్యం కూడా ఒక ఔషధమే.
జీలకర్ర కానీ, అల్లం కానీ, ఈ యొక్క ఆవాలు కానీ, కరివేపాకు కానీ, ఇవన్నీ ఆ ఎసెన్స్ అంతా ఆ నూనెలో దిగిన తర్వాత శనగపప్పు ఆప్షన్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. వన్ మినిట్లో మనకి వేగిపోతుంది, ఎందుకంటే థిక్ బాటమ్ కాబట్టి వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 మినిట్లో వేగిపోతుంది. నెక్స్ట్ మనం కాజు వేసుకుందాం. కాజు ఆప్షన్, ఇది కూడా ఆప్షన్. పోపు ఇంపార్టెంట్ కానీ శనగపప్పు కాజు ఆప్షన్. ఇది ఆల్మోస్ట్ ఒక 1 మినిట్లో అయిపోద్ది. నెక్స్ట్ మనం ఈ చిలకడ దుంపలు ఉడకబెట్టుకుని చిలకడ దుంపలు, దీనికి ముక్కలు పెద్దవి కోసుకుని మీకు కావాలంటే చిన్న ముక్కలు కోసుకోవచ్చు, లేకపోతే తురుముకోవచ్చు. మీరు ఉడకబెట్టకుండా తురుముకొని యాసిడ్గా పోపులు వేసుకోవచ్చు, అదొక ఆప్షన్. ఇలా ముక్కలుగా వేసుకోవచ్చు, ముక్కలు కూడా మీకు కావాల్సిన షేప్స్ కట్ చేసుకోవచ్చు. ఈ పోపులో ఆ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు పచ్చిమిర్చిలో ఉన్న కారము, అల్లంలో ఉన్న ఎసెన్స్, జీలకర్ర అన్నీ కూడా ముక్కకి 1 నిమిషం అలా పట్టింది అనుకోండి, ఆ టేస్టే వేరు. ఇప్పుడు మనం కొబ్బరి వేసాం. కొబ్బరి కొంచెం ఇప్పుడు వేద్దాం, తర్వాత వేసి కొంచెం పుదీనా కూడా వేసి ఓకే అండి. ఇదంతా కూడా ప్రాపర్గా ఎసెన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క చిలకడ దుంపకి బ్లెండ్ అయి పట్టాలంటే ఒక 3 మినిట్స్ దాకా మనం వెయిట్ చేయాలన్నమాట, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్ని దానికి ఆ దమ్లో కింద నుంచి ఆవిరి పైన దమ్లో పడుతుంది. స్త్రీలకి నెలసరిలో వచ్చేటువంటి ఓవర్ బ్లీడింగ్ అలాంటి సమస్యలకి ఒక 1/2 లీటర్ నీళ్లు తీసుకొని దాంట్లో ఒక 3 నుంచి 4 చెంచాలు ధనియాలు వేసి అంటే ఆల్మోస్ట్ ఒక 120 ml అనమాట, అంటే 250 ml 120 ml అయ్యాక మరగబెట్టుకొని దాన్ని పొద్దున సాయంత్రం వడకట్టుకొని కొంచెం దాంట్లో పటికి బెల్లం కలుపుకొని తాగుతుంటే చాలా రిలీఫ్ ఇస్తుంది వాళ్ళకి. ఓకే అండి, ప్రాపర్గా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు మిరియాల పొడి కూడా వేసుకుందాం. మంచి మనకి ఆ ఫ్లేవర్ అంటే పుదీనా వేసాం కదా, పుదీనా కోకోనట్ అని బ్లెండ్ అయ్యి మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు మనం వండుకున్న ఈ ఓద అన్నాన్ని దీంట్లో వేస్తాం. సాయంత్రంలోనే వేసుకోండి. కొంచెం ఇప్పుడు ఫ్రెష్ కొబ్బరి వేసుకుందాం, కొంచెం పుదీనా వేసుకుందాం, స్టవ్ ఆపేసుకుందాం. చాలా సులువు, చాలా ఎనర్జెటిక్ ఫుడ్ అండి ఇది. మంచి ప్రోటీన్, మంచి మినరల్స్, మనకి పొటాషియం కానీ కాల్షియం కానీ సిడిని అన్నీ ప్రాపర్గా. చిలకడ దుంపల్లో ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే మన బాడీలోకి వెళ్ళిన ప్రోటీన్ని చాలా ఆర్గానిక్ మ్యాటర్గా అంటే డైజెస్టిబుల్ ఫామ్లోకి మారుస్తుంది అనమాట. ఉన్న ఫలంగా షుగర్ లెవెల్స్ పెంచదు, అదేవిధంగా మన ఎముకల పుష్టికి చాలా మంచిది, గుండె బలానికి చాలా మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఎనర్జీ భాండాగారం, పవర్ హౌస్, ఒక పవర్ హౌస్ అని. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం.
పైనుంచి కొంచెం కొబ్బరి కూరని చల్లుకుందాం. అండ్ పుదీనా కూడా ఓకే అండి. ఎంతో రుచి బలవర్ధకమైనటువంటి ఊదా చిలకడ దుంపల కొబ్బరి అన్నం తయారైపోయింది. కొబ్బరి కూడా చాలా చాలా మంచిదండి మన స్కిన్ టోన్ అవటానికి, స్కిన్కి చాలా అంటే కాంతివంతమైన చర్మానికి, మన లివర్కి అన్నిటికీ కూడా కొబ్బరి కూడా మంచిది. వాళ్ళు మాట్లాడుకుందాం. ఓకే అండి. ఇప్పుడు దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. ఊదా చిలకడ దుంపల కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన ఊదన్నం 1 కప్పు, జీలకర్ర 1 చెంచా, ఆవాలు 1/2 చెంచా, మిరియాల పొడి 4 చిటికెలు, అల్లం తురుము 1/2 చెంచా, కరివేపాకు 1 రెమ్మ, పుదీనా కొంచెం, శనగపప్పు 2 చెంచాలు, జీడిపప్పు పిడికెడు, చిలకడ దుంప ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 1, నూనె 3 చెంచాలు, సైంధవ లవణం రుచికి సరిపడినంత. ఊదా చిలకడ దుంపల కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ప్యాన్ లో నూనె తీసుకొని ఆవాలు, జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఒకదాని తర్వాత వేసి కొంచెం మగ్గిన తర్వాత పచ్చిశనగపప్పు, జీడిపప్పు కూడా వేసి వేయించుకుని ఉడికించుకున్న చిలకడ దుంపలు, కొబ్బరి తురుము, పుదీనా వేసి కొంచెం సేపు మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి. తర్వాత మిరియాల పొడి, ఊదన్నం, సైంధవ లవణం, కొంచెం కొబ్బరి కలుపుకొని 1 నిమిషం మగ్గనిస్తే ఎంతో కమ్మని ఊదా చిలకడ దుంపల కొబ్బరి అన్నం తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎమ్మి అండి. ఆ కొబ్బరి క్రంచిగా తొలదా, ఆ చిలకడ దుంపల స్వీట్నెస్, పెప్పరు అన్నీ మెల్ట్ చాలా చాలా బాగుందండి. అమృతంలా ఉంది. ఖచ్చితంగా ప్రయత్నించండి ఈ యొక్క పండగ నెలలో. మన పిల్లలకు కూడా మంచి ఫుడ్ పెట్టిన అందరూ తినొచ్చు. మన పిల్లలకి ఎస్పెషల్లీ మనం అనుకుంటే హై ప్రోటీన్, మంచి ప్రోటీన్ మన వంటల్లోనే ఉన్నాయండి. హై ప్రోటీన్ దానికోసం ప్రాసెస్ చేసింది డబ్బాలు తాగకట్లా ప్రాసెస్ చేస్తుంది. దాంట్లో ఇంకా కెమికల్ కలిపి ఉంటుంది. కిడ్నీకి ప్రాబ్లమ్స్, తీసుకోగానే బాగా ఎనర్జీ వచ్చేస్తుంది, సూపర్గా మనకి బాడీ బిల్డప్ అవుతుంది, మజిల్ తర్వాత ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత వచ్చే ఆటలోకి మనం ఎంటర్ అవ్వకుండా ముందే మనం తీసుకునే ఆహారమే పరమ ఔషధంగా తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఓకే అండి. ఇప్పుడు మనం చిలకడ దుంపల సూపుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిలకడ దుంపల సూపుకు కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంప ముక్కలు 1 కప్పు, లేత కొబ్బరి 1 కప్పు, కొత్తిమీర కొంచెం, నిమ్మరసం 1 చెంచా, వెల్లుల్లి తరుగు 1 చెంచా, అల్లం తరుగు 1/2 చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, జీలకర్ర 1 చెంచా, సైంధవ లవణం రుచికి సరిపడినంత, వెన్న 1 చెంచా, వేపిన తర్బూజా గింజలు 2 చెంచాలు. చిలకడ దుంపల సూపుకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఈ సూప్ని తయారు చేసుకుంటూ దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం. దీనికి ముందుగా నీళ్ళు తీసుకోవాలి. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీ వాటర్ తీసుకోవచ్చు. థిక్ కావాలి. ఇప్పుడు చిలకడ దుంపల్ని శుభ్రం చేసుకొని ఇట్లా పీల్ చేసుకుని చిలకడ దుంపల్ని వేసుకుందాం. తర్వాత దీన్ని ఒక 8 to 10 minutes ఉడకబెట్టుకోవాలి మూత పెట్టి. ఈ లోపల మనం కొంచెంసేపు వెయిట్ చేద్దాం. ఓకే అండి. ఇది ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది. స్టవ్ ఆపేసి చల్లార్చుకొని మనం కొంచెం మిక్సీ పట్టుకుని అంటే మెత్తగా రుబ్బుకుందాం. చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బుకుందాం. రుబ్బేటప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం తర్బూజా గింజలు, దీన్ని మనం మెత్తగా రుబ్బుకున్నాం. కొబ్బరిని కూడా లేత కొబ్బరిని ఇలా ముక్కలు చేసుకున్నాం. కొంచెం ఇట్లా మెత్తగా రుబ్బుకున్నాం. మెత్తగా రుబ్బేది ఇక్కడ కూడా వేసి మెత్తగా రుబ్బుకోవచ్చు, మన ఇష్టము. మనం చల్లారితో చేసుకుందాం.
మనకి ధనుర్మాసంలో అభ్యంగన స్నానం చేస్తాం. ముందు మసాజ్ చేసుకుని నలుగు పెట్టుకొని స్నానం చేస్తాం. మసాజ్ అయిన తర్వాత కూడా మనకి స్కిన్ కొంచెం డ్రై అయిపోవటం బికాజ్ ఆఫ్ చలికాలంలో అనమాట. ఈ చలికాలం వల్ల అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఇట్లా సాస్ ప్యాన్ లాగా పట్టుకునే కాడ ఉంటుంది, దాంట్లో కొబ్బరి నూనె వేసుకొని దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి. అంటే ఒక 100 ml అనుకోండి, 2-3 చిటికలు కుంకుమ పువ్వు వేసుకొని దాన్ని పెద్ద పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఈ సాస్ ప్యాన్ చేత్తో పట్టుకొని అలా మధ్య మధ్యలో కలబెడతా ఉండండి. దాన్ని మన చేత్తో పట్టుకొని కొంతసేపటికి ఈ యొక్క రోజ్ అంటే ఆ కలర్ అంతా కూడా దాంట్లో ఎసెన్స్ అంతా కూడా కుంకుమ పువ్వు అంతా కూడా ఆ నూనెలో దిగుతుంది. ఆ నూనెని స్నానం అయిన తర్వాత లైట్గా మన శరీరానికి అప్లై చేస్తే మన చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది. ఓకే అండి, మనం ఆ చిలకడ దుంప, ఆ యొక్క కొత్తిమీర, ఆ యొక్క తర్బూజా గింజల్ని అంటే వాటర్ మెలన్ సీడ్స్ని కలిపి రుబ్బేసుకున్నాం. దీనికి యాడ్ చేసుకున్నాం. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ కొబ్బరి మీగలాగా రుబ్బుకున్నాం కదా మెత్తగా, దాన్ని కూడా యాడ్ చేసుకున్నాం. మన క్రీమ్స్ వాడతాం కదా, క్రీమ్స్ బదులు ఇలా న్యాచురల్గా ఉన్న దాన్ని వాడుకోవచ్చు. మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఇది కొంచెం కావాలంటే మళ్ళీ ఒకసారి చిలికితే అనుకోండి, చిలికెత్తి తీసుకొని మొత్తం మామూలుగా బ్లెండ్ అయిపోద్ది. దాంట్లో కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా ఉంచుకోవచ్చు. నెక్స్ట్ మనం దీనికి పోపు పెట్టుకుందాం. వెన్న కానీ కొబ్బరి నూనె కానీ వేసుకో, రెండిట్లో ఏదైనా టేస్ట్ ఉంటుంది. మన తెలుగులో సూప్ని గంజి అంటాం. జీలకర్ర యాడ్ చేస్తాం. ఇక్కడ వెల్లుల్లి కూడా పెడుతున్నాను. వెల్లుల్లి వద్దనుకుంటే మనం యాడ్ చేయకపోయినా పర్లేదు. ధనుర్మాసంలో కొంతమంది వెల్లుల్లి వద్దనుకుంటే ఓన్లీ అల్లము జీలకర్రతోటి మనం పోపు పెట్టుకోవచ్చు. కావాలి అనుకుంటే వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చు, అది మన ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి, ఇంకే ఈ యొక్క రోస్ట్ చేసుకున్నటువంటి ఈ పొడిని కూడా మనం వేసుకోవచ్చు. ఇది ఆప్షన్ అండి, ఇలా చేసుకోవటం లేదా ఒట్టి అట్లా వేసుకోవచ్చు. అంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలి, కొంచెం మనకి ఆ క్రీమీ ఆ ఫ్లేవర్ కావాలంటే ఈ మీగడ అంటే ఈ యొక్క కొబ్బరి మీగడ ఈ రెండు కలిపి మనకి కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ తీసుకొస్తాయి అన్నమాట. అనే విధంగా ఆ రోస్ట్ చేసి పొడి చేసుకున్న తర్బూజా పొడి వేసుకున్న మనకి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ పోపు కూడా మంచి ఫ్లేవర్స్ బయటకు వస్తున్నాయి. కొంచెం కావాలంటే వామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఆయిల్ కొంచెం వాటర్ కలుపుకొని ఈ పోపుని మొత్తం దాంట్లోకి కలుపుకుందాం.
ఫైనల్గా మనం తగినంత సాల్ట్, మిరియాల పొడి, మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్క 2 minutes మరిగితే బాగుంటుంది. కొంచెం కొబ్బరి ఇలా తురుముకున్నాం కదా సన్నగా, అది కూడా మనం కొంచెం కలుపుకుందాం. మనకి పంటికి తగులితే చాలా బాగుంటుంది అలా క్రంచి అలా మీగలాగా. ముందు కలిపిందేమో సాఫ్ట్గా అయిపోయి కలిసిపోతుంది. ఇదేంటంటే మనకి పంటికి తగులుతా చాలా రుచిగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుందండి. చాలా సింపుల్, చాలా బలవర్ధకమైంది పిల్లలకి కానీ అందరికి కూడా. ఎస్పెషల్లీ చలికాలంలో మనకి బాడీకి మనకులో ఉన్నటువంటి అగ్నికి తగ్గట్టు ఈ ఫుడ్ తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది జఠరాగ్ని అనమాట. చాలా సులువైనది, చాలా ఈజీ అండ్ చాలా హెల్తీ. ఓకే అండి, మనకి తయారైపోయింది ఈ చిలకడ దుంపల సూప్. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఆలస్యం చేయకుండా మనం సర్వ్ చేసుకుందాం. మంచి ఎమ్మీ స్మెల్ వస్తుంది మనకి. సర్వ్ చేసుకునేటప్పుడే మనకి ఆ ఎమ్మీగా, అంటే మనం తీసుకోకముందే మనకి ఆ ఫ్లేవర్ వల్లే మనకి ఆ రుచి తెలిసిపోతుందండి. ఇది ఎంత రుచిగా ఉంటుందో చెప్పేయచ్చు మనకి. పైన నుంచి మనం ఈ యొక్క తర్బూజా, రోస్టెడ్ తర్బూజా గింజలు వేసుకున్నాం. కొంచెం కొత్తిమీరని కూడా గార్నిష్ చేసుకున్నాం. కొంచెం వెన్న, దాంతోపాటు ఈ మీగడను కూడా కొంచెం పైనుంచి వేసుకుందాం. ఓకే అండి, యమ్మీ స్వీట్ పొటాటో సూప్ తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. చిలకడ దుంపల సూప్కి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంప ముక్కలు 1 కప్పు, లేత కొబ్బరి 1 కప్పు, కొత్తిమీర కొంచెం, నిమ్మరసం 1 చెంచా, వెల్లుల్లి తరుగు 1 చెంచా, అల్లం తరుగు 1/2 చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, జీలకర్ర 1 చెంచా, సైంధవులను రుచికి సరిపడినంత, వెన్న 1 చెంచా, వేపిన తర్బూజా గింజలు 2 చెంచాలు. చిలకడ దుంపల సూప్ తయారు చేయ విధానం: ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో తగినంత నీళ్లు పోసుకొని ముక్కలు చేసుకుని చిలకడ దుంపలు వేసి ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి ఆరిన తర్వాత దానికి కొత్తిమీర, తర్బూజా గింజలు వేసి దాన్ని చల్లార్చుకున్న తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో వెన్న తీసుకొని దానికి జీలకర్ర, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి పోపు పెట్టుకున్న తర్వాత ఈ యొక్క చిలకడ దుంపల సూప్కి కలుపుకొని తగినంత ఉప్పు, మిరియాల పొడి, లేత కొబ్బరి మీగడ వేసి బాగా మనకి మరిగించుకొని సర్వింగ్ బౌల్లో తీసుకునే ముందు తర్బూజా గింజలు, కొత్తిమీర, వెన్న, ఈ లేత కొబ్బరి ముక్కలు అన్నీ కలుపుకొని సర్వ్ చేసుకుని తాగే ముందు కొంచెం నిమ్మరసం కలుపుకుంటే ఎంతో కమ్మని చిలకడ దుంపల సూప్ తయారవుతుంది. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. రుచి చూసే ముందు కొంచెం నిమ్మరసం పిండుకుందాం. చాలా ఒక క్రీమీగా ఆ స్వీట్ పొటాటోలో ఉన్న ఆ స్వీట్నెస్ తగులుతా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా, ఆ జింజర్, గార్లిక్, తర్బూజా అన్నీ కలిసి చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ ఒక కొబ్బరి ఆ క్రీమీనెస్ వల్ల ఇంకా రుచి పెరిగింది. ఖచ్చితంగా మీరు కూడా ప్రయత్నించండి. ఓకే అండి, చూసాం కదా ఈ ఎపిసోడ్లో మనం ఈ యొక్క మాసానికి సంబంధించినటువంటి 2 రెసిపీస్. మొదటిది ఊదా చిలకడ దుంపల కొబ్బరి అన్నం, రెండవది చిలకడ దుంపల సూప్.
మీరు కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక 2 రెసిపీస్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.